బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సిడబ్ల్యూసీ తీసుకోబోయే నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం అని చెప్పొచ్చు, ఢిల్లీ వేదికగా ఈరోజు 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలనుకుంటుంది కాబట్టి ఈ నెల 16 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా ఈ బిల్లుల పైన ప్రధానంగా చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర కేబినెట్ ఇప్పుడే ఇటీవల మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 816కు సంబంధించి కూడా లోక్సభ స్థానాలను పెంచి దాంట్లో 33% అంటే 273 సీట్లు మహిళలకు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఇక ఇది వచ్చే అంటే 2029 వచ్చే ఎన్నికల నుంచి కూడా అమలు చేయాలని యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలను అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కావున ప్రధాన కారణంకి సంబంధించవచ్చు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ బిల్లు తెస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉన్నది. ఇక డీలిమిటేషన్ కి సంబంధించి కావచ్చు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాను. ఎందుకంటే ప్రధానంగా డీలిమిటేషన్ తోటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే నష్టం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే లిమిటేషన్ లో ప్రధానంగా జనాభా ప్రతిపాదికనకు సంబంధించి కూడా లోక్సభ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలను పెంచి ఒక బిల్లును తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి ఇక దానికి అక్కడ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా అత్యధికంగా జనాభా కలిగి ఉంటారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభాకు సంబంధించి కూడా తక్కువగా ఉంటారు. కాబట్టి ఆ సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా నష్టం చేకూరే అవకాశాలు డీలిమిటేషన్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ప్రధానంగా దక్షిణ రాష్ట్రాల పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇక అక్కడ సీట్లు పెంచి ఇక్కడ తగ్గించాలనే ఒక ఆలోచనతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇక
దీనిపైన కూడా ప్రధానంగా గతంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలను కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పార్లమెంట్ లో ఈ బిల్లు పెడితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలన్నట్టుగా కూడా అప్పుడు సంబంధించి కూడా ఆమోదం తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా కేంద్ర పార్లమెంట్ కి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా ఇక మొన్న జరిగిన కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సరళిని సంబంధించి కూడా ఈ సమావేశంలో సమీక్షించబోతా ఉన్నారు. ఇక రాబోయే పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎన్నికలు, అలాగే తమిళనాడుకు సంబంధించిన ఎన్నికలపైన, వ్యూహాలపైన, అలాగే గెలుపు వ్యూహాలపైన అనుసరించాలని కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలకు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ని ఈ కీలకమైన సమావేశంలో చర్చించబోతా ఉన్నది. ముఖ్యంగా సిడబ్ల్యూసి అనేది అత్యంత నిర్ణయాత్మకమైన కమిటీ కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో, ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దాంట్లో మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుందా, లేదా ఈ రెండు బిల్లులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ఈ సమావేశంలో కీలకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా 28 నెలలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలపైన పురోగతిపైన సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలకు వివరించనున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత ప్రత్యేకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మంత్రులు కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి, అలాగే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, ఇక మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, ఇక ఓట్ చోరీకి సంబంధించి ఒక కార్యాచరణ నిర్విరామంగా కొనసాగుతా ఉన్నది కాబట్టి మరోసారి దీనిపైన స్టాండ్ తీసుకునేందుకు టీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతున్నది, ఇప్పుడు నిన్న జరిగిన ఈ 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందా, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలతో సహా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్లమెంట్ లో ఈ బిల్లులపైన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పార్లమెంట్ వేదికగా కూడా ప్రజల ముందుంచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఇక ఈ రోజు ఈ అంశాలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.